నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు మంత్రివర్గ సమావేశానికి ఈసీ షరతులతో కూడిన అనుమతి రేపు మధ్యాహ్నం నిర్వహించాలని సర్కారు నిర్ణయం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల గుణగణాలు పరిశీలించండి రాజకీయాలకు అతీతంగా ఓటేయాలంటూ కేటీఆర్ విజ్ఞప్తి సార్వత్రిక సమరంలో 5వ విడత పోలింగ్కు సర్వం సిద్ధం రేపు 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటింగ్ రాహుల్ భాషతోనే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పెట్టుబడులకు గండి హస్తానికి అభివృద్ధి గురించి ఏమీ తెలియదని మోదీ ఎద్దేవా అన్నదాతను కోలుకొని దెబ్బతీసిన అకాల వర్షం వికారాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు 3 దుర్మరణం ఈ ఏడు దేశంలో సాధారణం కంటే అధిక వర్షపాతం మే 31న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు ఎన్నికల కమిషన్ అనుమతివ్వడంతో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం రేపు జరగనుంది సచివాలయంలో రేపు మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు ధాన్యం కొనుగోళ్లు ఖరీఫ్ సాగు ప్రణాళిక మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే బడులు కళాశాలల్లో చేపట్టాల్సిన పనులు తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది రైతు రుణమాఫీ ఏపీ తెలంగాణ మధ్య విభజన అంశాలపై చర్చించాలని భావించినా జూన్ 4 వరకు వాటిని పక్కన పెట్టాలని ఈసీ ఆంక్షలు విధించింది జూన్ 4లోగా చేపట్టాల్సిన అత్యవసర పనులపై మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలని ఈసీ స్పష్టం చేసింది రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నిర్వహణలో పాల్గొంటున్న అధికారులు కేబినెట్ భేటీకి హాజరు కావద్దని ఈసీ తెలిపింది అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతుల కండలో మట్టి కొట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు 10 ఏళ్లు అధికారంలో ఉన్న ప్రధాని మోదీ రాష్ట్రానికి చేసిందేమీ లేదని దుయ్యబట్టారు భువనగిరిలో నిర్వహించిన వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ జగదీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పట్టభద్రుల ఎన్నికల్లో విద్యావంతులదే కీలక పాత్రగా అభివర్ణించిన కేటీఆర్ పార్టీతో పాటు అభ్యర్థుల గుణగణాలను పరిశీలించాలని కోరారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో కరువు కరెంటు కోత ఏర్పడిందని విమర్శించారు మాజీ సీఎం కేసీఆర్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను తాను ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని అభ్యర్థి రాకేష్ రెడ్డి విమర్శించారు రేపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో కేటీఆర్ రాకేష్ రెడ్డి పట్టభద్రుల ఎన్నిక సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు ఎన్ని మాటలు చెప్పిండు ఒక రుణమాఫీ మాత్రమే కాదు కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తున్నాడు నేను రైతు భరోసా ఇస్తా కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అన్నాడు మరి 15,000 పడ్డాయా లేదా నాకంటే బాగా మీకే తెలుసు 15,000 కాదు కదా కేసీఆర్ గారు ఇచ్చిన 10,000 కూడా దిక్కు లేదు అదేవిధంగా వ్యవసాయ రైతు కూలీలకు నెలకు 1,000 రూపాయలు ఇస్తా అన్నాడు కౌలు రైతులకు రైతు భరోసా అన్నాడు కేసీఆర్ ఓన్లీ భూస్వాములకు ఇస్తుండు నేను కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నాడు రైతు కూలీలకు కూడా ఇస్తా అన్నాడు ఒక్కటంటే ఒక్క హామీ నెరవేరిందా ఆలోచించండి మా మహిళా సోదరి మనలకు చెప్పినారు నెలకు 2,500 ఇస్తామన్నారు 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు తెలంగాణలో 1,67,00,000 మంది ఉన్నారు వాళ్ళ తరఫున రేపు మాట్లాడాలన్నా ప్రశ్నించాలన్నా గలమెత్తాలన్నా దమ్మున్నవాడు ఉండాలి ప్రశ్నించేవాడు ఉండాలి తప్ప ప్రశంసించేవాళ్ళు కాదు ఈరోజు నన్ను ఏమిస్తావంటే నా దగ్గర ఏమీ లేదు ఇవ్వడానికి నిజాయితీగా నేను పోరాడగలుగుతా నిజాయితీగా నేను ప్రశ్నించగలుగుతా ప్రజల పక్షంగా నేను ఉండగలుగుతా కానీ ఒక్కటి మాత్రం నేను తప్పకుండా ఇస్తాను నన్ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీరు గెలిపించిన తర్వాత నాకు వచ్చేటువంటి ఆ గౌరవవేతంలో ఉన్నటువంటి ప్రతి రూపాయి కూడా విద్యార్థి నిరుద్యోగ సంక్షేమ నిధికి చేర్చి ఆ పేద విద్యార్థుల కోసం ఆ నిరుద్యోగుల కోసం ఆ కోచింగ్ సెంటర్లో ఫీజులు కట్టలేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళ కోసం నేను ఖర్చు పెడతా అదేవిధంగా దేవుడి దయతోని మీ అందరి ఆశీర్వాదంతో పెద్దల ఆశీస్సులతో గెలిస్తే తప్పకుండా నాకు వచ్చేటువంటి ఎమ్మెల్సీ ఫండ్ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల కోసం తప్పకుండా ఖర్చు చేసి ఉమ్మడి వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవాలని భావిస్తున్న భారాస వరంగల్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను భారాస నియమించింది
12 అసెంబ్లీ నియోజకవర్గాలకు 20 మంది ఇన్ఛార్జీలను నియమించినట్టు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రకటించారు. ప్రధానంగా వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలపై దృష్టి పెట్టిన గులాబీ పార్టీ వరంగల్ పశ్చిమలో మాజీ ఎంపీ వినోద్ కుమార్ సహా 3 ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేని రంగంలోకి దించింది. వరంగల్ తూర్పులో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సహా మరో 4గురిని ఇన్ఛార్జీలుగా నియమించింది. ప్రస్తుత ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి 2021లో భారాస నుంచి పట్టభద్రుల ఎన్నికలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఉప ఎన్నికలో భారాస తరపున రాకేష్ రెడ్డి బరిలో దిగుతుండగా కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, భాజపా నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే పాలనా వైఫల్యం స్పష్టంగా కనపడుతోందని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా పాలన మాత్రం మారలేదని, అమలు కాని హామీలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజల్ని మభ్యపెడుతున్నారని విమర్శించారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో మేధావులంతా కలిసి భాజపా అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇవాళ సంకీర్ణ రాజకీయాలలో ఎన్నెన్ని రకాల స్కామ్లు చూసేది. కోడ్ స్కామ్ సంకీర్ణ రాజకీయాల్లో జరిగింది, 2G స్కామ్ సంకీర్ణ రాజకీయాల్లో జరిగింది, బోఫర్ స్కామ్ సంకీర్ణ రాజకీయాల్లో జరిగింది. అంటే ఏ స్కామ్ జరిగినా కూడా సంకీర్ణ రాజకీయాలు ఈ దేశాన్ని పాలిస్తున్నప్పుడు దాని నాయకత్వం వహించినటువంటి పార్టీ మేజర్గా కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ ఇవాళ పాలించడంలో విఫలమై అనేక రకాల స్కామ్లు జరిగినాయి. సంపదకు 12 రాష్ట్రాల్లో 4 సంవత్సరాలు వేసినప్పటికీ కూడా ₹1,00,000 రుణమాఫీ తెలంగాణ రాష్ట్రం కాకపోతే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయగలుగుతాము. రేవంత్ రెడ్డి ఉండాలని ఇక్కడ సమస్య. ఈ రాష్ట్ర ఖజానాకి ఓనర్లు ప్రజలు మాత్రమే తప్ప ముఖ్యమంత్రి కాదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే పాలనా వైఫల్యం స్పష్టంగా కనపడుతోందని నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండలో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అమలు చేయని హామీలిచ్చి వాటిని పట్టించుకోవడం లేదన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాజపాదే విజయమని, 3వసారి మోదీ ప్రధాని కానున్నారని ప్రేమేందర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. దేశం 70 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేయలేదు. కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరోసారి ఒక హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా కోట్లాది మంది ప్రజల యొక్క ఆదరాభిమానాలు చూరగొన్న యొక్క నాయకునిగా నరేంద్ర మోడీ గారు మరోసారి ప్రధానమంత్రి కాబోతున్నారనే విషయం ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి పరిధి సుచిత్రలోని వివాదాస్పద భూమిపై ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ స్పందించారు. సుధామ అనే వ్యక్తి నుంచి 2015లో భూమి కొనుగోలు చేశామని ఆయన స్పష్టం చేశారు. మాజీ మంత్రి మల్లారెడ్డి కావాలనే కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అడ్లూరి లక్ష్మణ్ ఆరోపించారు. సుచిత్రలోని వివాదాస్పద భూమిలో బందోబస్తు మధ్య అధికారులు సర్వే నిర్వహించారు. హైదరాబాద్ పేటు బషీర్బాద్ పిఎస్ పరిధిలోని సుచిత్రలో సర్వే నంబర్ 82కు సంబంధించిన 2.5 ఎకరాల భూమి మాదంటే మాదని మాజీ మంత్రి మల్లారెడ్డి అవతలి వర్గం వారు వాదిస్తున్నారు. తమ భూమిలో అక్రమంగా ఫెన్సింగ్ వేశారంటూ మల్లారెడ్డి అనుచరులు కంచెను కోల్చడం ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాలు పరస్పరం ఫిర్యాదులతో ఉద్రిక్తతలకు దారితీయగా రంగంలోకి దిగిన అధికారులు సర్వే నంబర్ 82లో భూమిలో సర్వే చేపట్టారు. బందోబస్తు మధ్య యంత్రాంగం సరిహద్దులు గుర్తించే పనిలో పడ్డారు. సర్వే నంబర్ 82లో ఉన్న భూమి మొత్తం తమదేనని మంత్రి మల్లారెడ్డి చెబుతున్నారు. అందుకు సంబంధించి ఆధారాలన్నీ తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే గారిది ఇక్కడ నా జాగా నా కొడుకులది 15 ఏళ్ల కింద కొన్నాం. ఇది 40 ఏళ్ల సంది ఒక మామూలు ఉండే మేము అప్పటి సంది మా డాక్యుమెంట్స్ ఉన్నాయి, కొన్న పర్మిషన్స్ ఉన్నాయి, ట్యాక్సులు కడుతున్నాము. కాంగ్రెస్ వాళ్ళు ఇంత దౌర్జన్యం చేసి ఆ లక్ష్మణ్ అన్నాడు విప్పు మొదటి సంది కూడా నా దానికి వస్తూనే ఉన్నారు. 8 నెలల సంది నడుస్తుంది. ఇంత దౌర్జన్యం చేసారు. ఇంత దౌర్జన్యం చేస్తే ఎట్లా మేము ఒక ఎమ్మెల్యేల మామూలు ప్రజలకు ఏముంటుంది చెప్పు? వాళ్ళకి ఏదైనా ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, వాళ్ళకి ఏదైనా డాక్యుమెంట్ ఉంది, వాళ్ళకి ఏదైనా ల్యాండ్ ఉంది. నువ్వు సర్వే చేసి తీసుకో, టీపని పెట్టు, మా డాక్యుమెంట్ మేము చూపిస్తాం. మా డాక్యుమెంట్ సరిగా లేకపోతే ఇచ్చేసే వాళ్ళకే మేము తయారున్నాం. మా తప్పుంటే అలానే తీసుకోమను, మేము విడిచిపెట్టిపోతాం ఇడికెళ్ళి. ఇదే అంశంపై ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ స్పందించారు. తనతో పాటు 6గురు కలిసి
సుధామ నుంచి 2015లో సదరు భూమి కొనుగోలు చేసినట్లు స్పష్టం చేశారు. మల్లారెడ్డి రాజశేఖర్ రెడ్డిని కలిసి భూ వివాదాన్ని సెటిల్ చేయాలని అడగ్గా వారు కనీసం స్పందించలేదని పేర్కొన్నారు. గట్టిగా మాట్లాడతాడు. నా అంత ధర్మాత్ముడు ఇవ్వలేడు, నా అంత నీతిమంతుడు ఇవ్వలేరు. కష్టపడి చెమటోడ్చి సంపాదించుకున్న కోట్లాది రూపాయలు నా భూమి గుంజుకోబెట్టని బేసి బడ్జెట్ అడుగుతాడు, నా భూమి గుంజుకోబెట్టని వాడుతాడు వ్యవస్థానంటే మేమేం చెప్పినామంటే మా కేసు సుధామతోని అన్న ఇట్లా కాదు మనం మేడ్చల్ కోర్టును అప్రోచ్ చేద్దాం. మేడ్చల్ కోర్టులో 2016లో ఇంజక్షన్ ఆర్డర్ ఏమైనా ఇచ్చినాము 82 ఇలా మేము 4000 గదాలు కేసు సుధాం గారు రిజిస్టర్ డాక్యుమెంట్ చేసుకున్నాము. మా భూమి మీదకి మల్లారెడ్డి అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నామని చెప్పి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకుంటే ఇంజక్షన్ ఆర్డర్ ఇద్దరు కౌంటర్ వేసి ఇంజక్షన్ ఆర్డర్ వికెట్ చేయించలేదండి ఆయన మహానుభావుడు. 2024 వరకు కూడా ఇంజక్షన్ ఆర్డర్ ఎందుకు వికెట్ చేయించలేదు జవాబు మీడియా మిత్రులు జవాబు చెప్పమనండి. ఫస్ట్ నా మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మా అందరినీ రాసి ఇవ్వనండి. ఆయనకు ఉన్నటువంటి 2000 ఎకరాల భూములు కూడా ఎట్లొచ్చినాయో కూడా ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వమని చెప్పండి. కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించిన లక్ష్మణ్ తన నిజాయితీని ముఖ్యమంత్రి వద్ద నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. భువనగిరిలోని ఓ పెట్రోల్ బంకులోకి లారీ రాగానే డీజిల్ ట్యాంకు ఒక్కసారిగా పేరి భారీగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన పెట్రోల్ బంక్ సిబ్బంది చాకచక్యంగా మంటల్ని ఆర్పివేశారు. మంటలు తీవ్ర రూపం దాలిస్తే ప్రాణనష్టం జరిగి ఉండేదని స్థానికులు తెలిపారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ధరలో కోత లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు. రైతులకు పంటల బీమా ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించడంతో పాటు అకాల వర్షానికి ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోయినప్పుడు బీమా సంస్థలతో పరిహారం ఇప్పించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం సైతం కనీస మద్దతు ధర అందించాలని విజ్ఞప్తి చేశారు. కర్షకుల సమస్యలను పరిష్కరించకుంటే రైతు సంక్షేమ సమితి తరపున పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, వెంటనే అధికారులకు వాళ్ళ ఆదేశాలు ఇచ్చి మొట్టమొదట మార్కెట్లోకి ఏవైతే ధాన్యం తీసుకొచ్చినారో అది తడిచినా ఏదైనా కూడా ఆ ధాన్యాన్ని కంపల్సరీ కొనాలా, రేటు తగ్గించకుండా కొనాలా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా యొక్క రెండవ అతి ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ప్రతి మార్కెట్లో ప్రతి చోట ప్రభుత్వం తరఫు నుంచి కానీ వివిధ డిపార్ట్మెంట్ల తరఫు నుంచి కానీ తగినటువంటి ఒక గిడ్డంగులు, శీతల గిడ్డంగులు వాళ్ళు ఏర్పాటు చేసి రైతులు ధాన్యం కావచ్చు, మిగతా పంటలు కావచ్చు, ఏవైనా పంటలు కావచ్చు మార్కెట్కు తీసుకొచ్చిన తర్వాత కొనడంలో కనుక ఆలస్యం జరిగితే ప్రభుత్వ బాధ్యతగా ఆ ధాన్యాన్ని గిడ్డంగుల్లో ఉంచాల్సినటువంటి ఒక అవసరం కూడా ఉంది. వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో 2 చోట్ల పిడుగులు పడి 3 మృతి చెందారు. జంటుపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్, లక్ష్మణప్ప వరికోతకు పొలానికి వెళ్లగా పిడుగుపడి మరణించారు. అలాగే బెన్నూరుకు చెందిన వెంకప్ప పొలంలో పశువుల ఎరువు చల్లడానికి వెళ్లగా పిడుగుపాటుకు గురైన ప్రాణాలు విడిచారు. వీరి అకాల మరణాలతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ వర్షాల కారణంగా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో పొలాలు నీట మునిగాయి. వరదతో నిండిన రోడ్లు నదులను తలపిస్తున్నాయి. రహదారులపైకి వరద నీరు చేరడం వల్ల రవాణా వ్యవస్థ స్తంభించి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెన్కాసి, తిరునల్వేలి, థెని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గత 24 గంటల్లో తిరువన్నామలై, కన్యాకుమారి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 10 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపింది. భారీ వర్ష సూచన నేపథ్యంలో తెన్కాసి, తిరునల్వేలి, థెని జిల్లాల్లో సోమవారం వరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు కేరళలో కురుస్తున్న భారీ వర్షాలతో తీర ప్రాంతాలు, కొండల వద్ద నివసించే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. పతనంతిట్ట, కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో సోమవారం వరకు వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆ హెచ్చరికలు తొలగే వరకు పర్వతాలపై రాత్రి ప్రయాణాన్ని ఇడుక్కి జిల్లా కలెక్టర్ నిషేధించారు. తిరువనంతపురంలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దేశ వ్యవసాయానికి జీవనాడులైన నైరుతి రుతుపవనాలు భారత భూభాగంలోని నికోబార్ దీవుల మీదుగా ప్రయాణిస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మాల్దీవుల్లోని కొన్ని ప్రాంతాలతో పాటు కొమోరిన్, దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవుల మీదుగా ప్రయాణిస్తున్న నైరుతి రుతుపవనాలు మే 31వ నాటికి
కేరళను తాకనున్నట్లు వెల్లడించింది. గతసారి జూన్ 8న 2022లో మే 29, 2021లో జూన్ 3న నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. లాబినా పరిస్థితులు, పసిఫిక్ మహాసముద్ర భూమధ్యరేఖ ప్రాంతం చల్లబడ్డం వంటి కారణాలతో ఈసారి భారత్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది. లాబినా పరిస్థితులు దేశంలో మంచి వర్షాలు కురిసేందుకు సాయపడతాయని పేర్కొంది. ఈ వేసవిలో ముఖ్యంగా ఏప్రిల్లో చాలా ప్రాంతాలు తీవ్రమైన వడగాల్పులతో సతమతమయ్యాయి. చాలా చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల సెల్సియస్ను తాకగా బెంగళూరు వంటి అనేక ప్రాంతాల్లో కరువు పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదవుతుందన్న అంచనా భారత్కు భారీ ఊరట కలిగిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో 5వ విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. 5వ విడతలో 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో ఓటింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది. మొత్తం 695 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా రాహుల్ గాంధీ, రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీ వంటి ప్రముఖులు 5వ విడత బరిలో నిలిచారు. లోక్సభ ఎన్నికల 5వ విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. సోమవారం 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. 5వ విడతలో మహారాష్ట్రలో 13, బీహార్లో 5, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్లో చెరొకటి, జార్ఖండ్లో 3, ఒడిశా 5, ఉత్తరప్రదేశ్లో 14 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. పశ్చిమ బెంగాల్లో 7 లోక్సభ స్థానాల్లో ఓటింగ్ జరగనుంది. ఈ నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న 695 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. ఐదో విడతలో పలువురు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, భాజపా అగ్రనాయకులు రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, రాజీవ్ ప్రతాప్ రూడీ, పీయూష్ గోయల్, ఎల్జేపీ అధినేత చిరాగ్ పాస్వాన్ సహా పలువురు అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రాహుల్ ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్కు కంచుకోటగా భావించే రాయ్బరేలీలో పోటీ చేస్తున్నారు. 1999 నుంచి అక్కడ హస్తం పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తూ వచ్చారు. 2004 నుంచి 2024 వరకు రాయ్బరేలీ నుంచి ప్రాతినిధ్యం వహించిన సోనియాగాంధీ ఈసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఫలితంగా ఆ స్థానంలో ఆమె కుమారుడు రాహుల్ పోటీకి దిగారు. వైనాడ్ సిట్టింగ్ ఎంపీ అయిన రాహుల్ అక్కడి నుంచి రెండోసారి బరిలో ఉన్నారు. రాయ్బరేలీలో రాహుల్కు పోటీగా భాజపా నేత దినేష్ సింగ్ నిలిచారు. ఆయన కూడా స్థానికంగా బలమైన నేత కావడం వల్ల రాహుల్కు గట్టి పోటీ అనివార్యంగా కనిపిస్తోంది. భాజపా సీనియర్ నేత, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లక్నవూ నుంచి మూడోసారి పోటీ చేస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో విజయభేరి మోగించారు. సమాజ్వాదీ పార్టీకి చెందిన రవిదాస్ మెహరోత్రా రాజ్నాథ్తో తలపడుతున్నారు. 2019లో 6 లక్షలకు పైగా మెజారిటీతో గెలిచిన రాజ్నాథ్ అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మరో కంచుకోట అయిన అమేఠీని 2019 ఎన్నికల్లో బద్దలు కొట్టిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రెండోసారి అక్కడి నుంచి పోటీలో ఉన్నారు. గాంధీ కుటుంబానికి సన్నిహితునిగా ముద్రపడిన కిషోరీలాల్ శర్మ ఈసారి కాంగ్రెస్ తరపున అమేఠీలో పోటీ చేస్తున్నారు. బీఎస్పీ నుంచి నన్హే సింగ్ చౌహాన్ బరిలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్లోని కైసర్గంజ్లో ఈసారి డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్భూషణ్ కుమారుడు కరణ్ భూషణ్ భాజపా తరపున పోటీ చేస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో బ్రిజ్భూషణ్ విజయం సాధించినప్పటికీ లైంగిక వేధింపుల ఆరోపణలతో భాజపా ఆయన్ను పక్కన పెట్టింది. ఎస్పీ తరపున రామ్ భగత్, బీఎస్పీ నుంచి నరేంద్ర పాండే బరిలో ఉన్నారు. ఈ ప్రాంతంలో బ్రిజ్భూషణ్ కుటుంబానికి మంచి పట్టు ఉండడం వల్ల భాజపా కైసర్గంజ్ స్థానాన్ని నిలబెట్టుకుంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణీ ఆచార్య సారణ్ లోక్సభ స్థానం నుంచి బరిలో ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలుపొందిన భాజపా అభ్యర్థి రాజీవ్ ప్రతాప్ రూడీతో ఆమె తలపడుతున్నారు. లోక్ జనశక్తి పార్టీ ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్ హజీపూర్ నుంచి బరిలోకి దిగారు. గత 2 ఎన్నికల్లో ఇక్కడ ఎల్జేపీ అభ్యర్థులే విజయభేరి మోగించారు. ఆర్జేడీ నుంచి చంద్రరామ్ చిరాగ్తో పోటీ పడుతున్నారు. తన తండ్రి దివంగత రామ్ విలాస్ పాస్వాన్ పోటీ చేసిన హజీపూర్లో
విజయం సాధించాలని చిరాగ్ ఆశపడుతున్నారు. ఐదో విడతలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మరో నియోజకవర్గం నార్త్ ముంబై. భాజపాకు కంచుకోటగా భావించే ఈ స్థానంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బరిలో ఉన్నారు. గత 2 ఎన్నికల్లో గోపాల్ శెట్టి కమలం పార్టీ తరపున గెలుపొందారు. కాంగ్రెస్ తరపున భూషణ్ పాటిల్ పోటీ చేస్తున్నారు. ముంబై నార్త్ నియోజకవర్గంలో తప్పకుండా విజయం సాధిస్తానని పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నియోజకవర్గంలో పీయూష్, భూషణ్ పాటిల్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ముంబై నార్త్ సెంట్రల్లో భాజపా నుంచి ప్రముఖ లాయర్ ఉజ్వల్ నికం బరిలో ఉన్నారు. కాంగ్రెస్ తరపున వర్షా గైక్వాడ్ ఆయనతో తలపడుతున్నారు. వరుసగా 2 సార్లు గెలిచిన సిట్టింగ్ ఎంపీ పూనం మహాజన్ను ఈసారి పక్కన పెట్టిన భాజపా ఉజ్వల్ నికంకు అవకాశమిచ్చింది. 2008 ముంబై దాడి కేసు సహా పలు ప్రముఖ కేసులను ఉజ్వల్ నికం వాదించి మంచి పేరు తెచ్చుకున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఉమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా నుంచి పోటీ చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఫయాజ్ అహ్మద్ మీర్ అబ్దుల్లాకు పోటీగా బరిలో నిలిచారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఇప్పటివరకు 379 లోక్సభ స్థానాల్లో పూర్తయింది. 5వ విడతలో 49 నియోజకవర్గాలకు సోమవారం పోలింగ్ జరగనుంది. 6వ విడత ఈ నెల 25న, 7వ విడత పోలింగ్ జూన్ 1న జరగనుండగా జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.